హలో అందరికీ. డే 2 ఎలా గడిచిందో చెప్పేస్తాను రండి. మేము మురుడేశ్వర్‌లో స్టే ఉండిన తర్వాత మార్నింగ్ 6 ఏఎంకి లేసి ఫాస్ట్‌గా ఫ్రెష్ అప్ అయిపోయి గుడి దగ్గరికొచ్చేసాం. అండ్ ఎక్కువ జనం అయితే లేరు. చాలా పీస్‌ఫుల్‌గా ఉంది. అండ్ బీచ్ వ్యూ కాబట్టి ఇంకా బాగుంది. ఆల్సో అక్కడి నుంచి మీకందరికీ తెలుసో లేదో ఈ మురుడేశ్వర్ గోపురంలో లిఫ్ట్ అనేది ఉంటుంది. మీరు 17థ్ ఫ్లోర్ వరకు లిఫ్ట్‌లో వెళ్ళొచ్చు. అండ్ 18థ్ ఫ్లోర్ 1 ఫ్లోర్ మీరు నడవచ్చు. దర్శనం అయితే చాలా ఫాస్ట్‌గా అయిపోయింది. కానీ ఈ లిఫ్ట్ దగ్గర మాకు లేట్ అయింది. చాలా అంటే చాలా పెద్ద క్యూ ఉండింది. మార్నింగ్ 8:00కే. సో, అక్కడ వెయిట్ చేసి మేము మా టోకెన్స్ టికెట్స్ తీసుకొని లిఫ్ట్‌లో 17థ్ ఫ్లోర్ వెళ్ళిపోయి చూసాము. మీరు కూడా చూసేయండి ఈ వ్యూ. చాలా బాగుందండి. అండ్ ఆల్సో ఈ మురుడేశ్వర్ స్టాచ్యూ, ఆ శివ స్టాచ్యూ ఏదైతే ఉందో దాని కింద కూడా టెంపుల్ ఉంది. మీరు కూడా వెళ్లి విజిట్ చేసేయండి. నేను ఆ వీడియో తీయడం మర్చిపోయాను. సో సారీ ఫర్ దట్. అండ్ మార్నింగ్ చాలామంది లేసి ఫస్ట్ ఈ బీచ్‌లో స్నానం చేసి అండ్ లైక్ మునిగి అప్పుడు వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి టెంపుల్‌కి వస్తున్నారు. మీరు కూడా కావాలంటే అది మీరు కూడా చేయొచ్చు. నో ప్రాబ్లమ్. అండ్ ఇక్కడి నుంచి ఫుడ్ అనేది తినేసి మేము ఫాస్ట్‌గా నెక్స్ట్ ప్లేస్‌కి వెళ్ళిపోవాలని చెప్పి బయలుదేరిపోయాము. అండ్ మురుడేశ్వర్‌లో ఇంకేమి అయితే చూడలేదు. మీకేదన్నా తెలిసుంటే కామెంట్ చేసేయండి. నెక్స్ట్ టైమ్ వెళ్ళినప్పుడు తప్పకుండా విజిట్ చేస్తాను. ఆల్సో ఇక్కడ నుంచి మేమైతే వెళ్ళింది కొల్లూరు మూగాంబిక టెంపుల్‌కి. ఈ మూగాంబిక టెంపుల్ వచ్చి చాలా అంటే చాలా పవర్‌ఫుల్ అంటండి. మీరు కూడా తప్పకుండా విజిట్ చేసేయండి. ఇది ఉడిపి ఎళ్ళే దారిలో వస్తది. సో, ఇక్కడ ఫస్ట్ అయితే భరతనాట్యం అనేది చేస్తూ ఉన్నారు. కథక్ ఆర్ భరతనాట్యం నాకు సరిగ్గా తెలీదు. కాసేపు అది చూసేసి లోపలికి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకొని కొంచెం ఎక్కువ మంది జనం ఉన్నారు ఇక్కడ. ఇక్కడ తులాభారం అన్నీ చేస్తున్నారు. సో, జనాలనేది ఎక్కువ మంది ఉన్నారు. దర్శనం చేసేసుకొని ఆ తర్వాత ఇక్కడే అన్నప్రసాదం పెడుతున్నారండి. చాలా బాగుంది. మీరు కూడా వెళ్లి తినొచ్చు. ఆ అన్నప్రసాదం స్వీకరించిన తర్వాత అక్కడి నుంచి మేము బయలుదేరిపోయి వచ్చేసామండి. అది ఆనేగుడి శ్రీ వినాయక టెంపుల్‌కి. ఆనే అంటే ఎలిఫెంట్, గుడి అంటే హిల్లాక్ అని అర్థము. సో, ఇక్కడ ఏందంటే ఈ వినాయకుడు స్వయంభు అంటే అది స్వయంగా ప్రతిష్టమైన విగ్రహం అండి. సో, ఇక్కడ విశిష్టత వచ్చేసి రాక్షసుల్ని సంహరించిన ప్లేస్ అని చెప్తున్నారు. చాలా అంటే చాలా ముఖ్యమైన ప్లేస్ అని విన్నాను నేను. అలాగే ఇక్కడ విగ్రహం వచ్చేసి స్వర్ణముఖంతో ఉంటుంది. సో, తప్పకుండా వెళ్ళి మీరు కూడా దర్శించుకోండి. ఇక్కడి నుంచి మేము ఉడిపి అయితే వెళ్ళిపోయాము. శ్రీకృష్ణ టెంపుల్‌కి రీచ్ అయిపోయాము. అండ్ ఇక్కడ ఉండేది బాలకృష్ణుడు. ఇక్కడ బాలకృష్ణుడిని మనం డైరెక్ట్‌గా అయితే విజిట్ చేయలేము. ఇక్కడ మనకు 9 హోల్స్ ఉన్న ఒక సిల్వర్ ప్లేటెడ్ ద్వారం అనేది ఉంటుంది. ఆ హోల్స్‌లో నుంచి మాత్రమే మనము ఆ కృష్ణుడిని దర్శించుకోవచ్చు. అలా ఆ దర్శనం అయిపోయిన తర్వాత గోశాల అన్నీ ఉంటది. అది గూడా మీరు చూసుకొని బయటకి వచ్చిన తర్వాత షాపింగ్ ఉంటది చేసుకోవచ్చు. అండ్ మీరింకా బయటకొస్తే బొరుగులు మిక్చర్, చిరుమురి అంటారు. అయన్నీ గూడా అమ్ముతా ఉంటారు. టేస్ట్ అయితే చాలా బాగుంది. నేను గూడా ట్రై చేశాను. అండ్ లిటిల్ షాపింగ్ ఉంది. మీరు కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు. అక్కడి నుంచి మేము మాల్పే బీచ్‌కెళ్ళిపోయాము. ఈ మాల్పే బీచ్‌లో కిడ్స్ ఆడుకోవడానికైతే చాలా బాగున్నాయి. జైంట్ వీల్స్ కానివ్వండి, వాటర్ గేమ్స్ కానివ్వండి ఉన్నాయి. ఆల్సో మాల్పే బీచ్ నుంచి 2 కిలోమీటర్స్ కానీ ముందుకు వెళ్తే మీకు వెహికల్స్ అలో ఉంటాయి. సో, ఈ బ్రిడ్జ్ అనేది వచ్చేస్తది. ఈ బ్రిడ్జ్ ఏందంటే రివర్ అండ్ సీ మిక్సింగ్ పాయింట్ అంటారు. ఒక సైడ్ ఏమో రివర్ ఉంటది. ఒక సైడ్ ఏమో సీ ఉంటది. ఎట్ ద ఎడ్జ్‌లో మీకు అది కలవడం అనేది కనపడతది. అండ్ దీనికి ఒక పార్క్ గూడా ఉంటది. పిల్లలు ఎవరైనా ఉంటే బాగా ఎంజాయ్ చేసి వచ్చేయొచ్చు. అండ్ డే 2 అనేది ఇంకా కంప్లీట్ అవ్వలేదు. సో, నెక్స్ట్ వీడియోస్‌లో పెట్టేస్తాను. ఆ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండడానికి ఫాలో చేసేయండి. అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ గూడా చేసేయండి. థాంక్ యూ.